శరణం స్వామి, శరణం స్వామి, శరణం అన్నయ్య, శరణం అన్నయ్య అన్నట్టుంది సంసారం. మ్యాటర్ ఏంటి అంటే, మన శరణం అన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు మార్కెట్‌లో అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్నమాట. ఎవడు సపోర్ట్ చేసినా మన శరణం అన్నయ్యకి చిరంజీవి తాత ఫ్యాన్సే సపోర్ట్ చేస్తారు. అట్లే పవన్ కళ్యాణ్ అంకుల్ ఫ్యాన్సే సపోర్ట్ చేస్తారు. ఇక మిగతా ఫ్యాన్స్ అయితే అస్సలకే డేకరు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడని మన 'గేమ్ చేంజర్' సినిమా కోసం ఎవరు వెయిటింగ్ చేస్తలేరు. అదే విధంగా ఈ సినిమా సంకనాకిపోతోంది, ఫ్లాప్ అయితుంది అని చాలామంది అంటున్నారు. అయితే సంక్రాంతి అయితే వస్తోంది. అయితే ఆ సంక్రాంతికి ఇద్దరి హీరోల సినిమాలైతే బిగ్గెస్ట్ సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయి. అందులో మన 'శరణం' అన్నయ్యది, అలాగే మన బాలకృష్ణ గారిది. అయితే ఈ రెండుంటి సినిమాల్లో అందరూ ఏటింగ్ చేస్తున్నటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే, అది ఖచ్చితంగా 'డాకు మహారాజు' మన బాలకృష్ణ గారిదే అనేటువంటిదైతే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పుడు కాదు, అందరూ కూడా ఈ సినిమా కోసమే వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మన బాలకృష్ణ గారి గురించి మనందరికీ తెలిసిందే అన్నమాట. 'అఖండ' సినిమాతో నుంచి ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకుండా లైన్‌గా వన్ బై వన్ అన్ని హిట్ సినిమాలే తీస్తున్నాడు. మన 'శరణం' అన్నయ్య చూసుకున్నట్లయితే 'త్రిబుల్ ఆర్' సినిమాలో ఎన్టీఆర్ వల్ల అయితే ఆ సినిమా అయితే హిట్ అయింది 'త్రిబుల్ ఆర్' సినిమా. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు మనందరికీ తెలిసిందే అన్నమాట. 'ఆచార్య' సినిమా సంకనాకిపోయింది. అలా విధంగా 'వినయ విధేయ రామ' సినిమా కూడా ఫ్లాప్ అయితే అయ్యిందన్నమాట. సో, ఈ 'గేమ్ చేంజర్' సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చినటువంటి టీజర్ అయితే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మళ్ళా ఇంకా ఏంటి అంటే పాటలు కూడా సోగానే ఉన్నాయి. ఒకసారి చూసి ఇడిచిపెడదాం అస్సా అన్నట్టయితే ఉన్నాయన్నమాట. ఈ పాటలు పెద్దగా వైరల్ కాలేదు. అదే విధంగా ఎక్కడ కూడా పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్‌లో కూడా ఈ సాంగ్‌లయితే వినపడతలేవు ఫ్రెండ్స్. సో, ఈ విధంగా చూసుకున్న 'గేమ్ చేంజర్' సినిమా అయితే ఖచ్చితంగా సంక్రాంతి రోజైతే ఘోరమైనటువంటి ఫ్లాప్ అయితే ఎదుర్కొంటుంది అనేటువంటిది నేనైతే అనుకుంటున్నానన్నమాట. ఒకవేళ ఇదే గాని జరిగితే 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ అయితే మాత్రం 'డాకు మహారాజ్' సినిమాకైతే అందరూ కూడా ఆ సినిమా చూడడానికి వెళ్తారన్నమాట. ఇక తరువాత మన 'శరణం' అన్నయ్య, మన బాలయ్య గారు లైన్ బై లైన్ హిట్ కొడుతుంటే మన బాలయ్యని చూసి మన 'శరణం' అన్నయ్య అయితే ఎలా కుళ్ళుకుంటాడు అనేటువంటిదైతే 'గే చేంజర్' సినిమా రిలీజ్ అయినంక, అదే విధంగా 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ అయినంక తర్వాత తెలుస్తోంది మన 'రామ్ చరణ్' అన్నయ్య ఎలా కుళ్ళుకుంటాడు అనేటువంటిది. మరి 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ అయితుందనుకుంటున్నారా? లేకపోతే డిజాస్టర్ అవుతుందనుకుంటున్నారా? కామెంట్ చెయ్యండి. జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.